'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి.' ఈ టైటిల్ చాలా ఫేమస్ గనక ఈ సినిమాకి బజ్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయింది. అయితే ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా రివ్యూస్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ సినిమాలోకి వెళ్తే 'బైరి లంక' తమిళనాడులోని ఒక చిన్న విలేజ్‌లో స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్‌తో స్టార్ట్ చేస్తారు సినిమాని. ఊరికి కరువొచ్చినప్పుడు ఒక అమ్మాయి పుడుతుంది ఆ విలేజ్‌లో. అప్పటినుంచి మళ్ళీ ఊరికి అదృష్టం వస్తుంది. సో, ఈ అమ్మాయిని ఈ ఊర్లోనే ఉంచాలి, బయటికి పంపొద్దు అని డెసిషన్ జరిగిపోతుంది తను చిన్నప్పుడే. తనే మన హీరోయిన్ రాజా. రాజాని పెళ్లి చేసుకోవడానికి అదే ఊర్లో 60 మంది అబ్బాయిలు రెడీగా ఉంటారు. ఇదే టైంలో కృష్ణ ఒక ఇంజినీర్. ఒక ఫిలాసఫీ మెయింటైన్ చేస్తా ఉంటాడు. ఎవరికీ హెల్ప్ చెయ్యొద్దు అని. అలాంటి కృష్ణ బైరి లంకలో ప్రాజెక్ట్ కోసం వెళ్తాడు. ఇంకా అప్పటినుంచి థింగ్స్ ఎలా చేంజ్ అయ్యాయి? ఊర్లో సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి? రాజా ఇంకా కృష్ణ ఏం చేశారు అనేది సినిమాలో చూడాలి. ఇంకా సినిమా నాకెలా అనిపించిందంటే టీవీలో థర్స్‌డే, ఫ్రైడే ఈవినింగ్ వచ్చే 'జబర్దస్త్' షోని ఒకవేళ మిస్ అయితే యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉండే షోని నేను టికెట్ కొనుక్కొని మరీ చూసా. అందుకు బాధగా ఉంది. అయినా నేను కూడా కొంచెం ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సింది. మై మిస్టేక్. మూవీలో చాలా కామెడీ చేశారు. కానీ అయిపోయి బయటకొచ్చాక ఒకసారి ఆలోచిస్తే నా మీద నాకే కాసేపు జాలేసింది. అప్పుడు నవ్వొచ్చింది నాకు. ఈ షోని నేను థియేటర్‌లో చూసారా అని. కొన్ని కొన్ని సార్లు అంతే అలా దొరికిపోతాం. ఏం చేయలేం. మీకనిపించొచ్చు మరీ జబర్దస్త్ అంటున్నావేంటి అని. ఒకసారి చూస్తే మీకే తెలుస్తది. జడ్జెస్ లేరంతే. వాళ్ళ ప్లేస్‌లో నేను బలయ్యా. బేసిక్‌గా 1 ½ అవర్ ఉండే షోని 2 ½ అవర్స్ చేశారంతే. ఆర్టిస్టులున్నారు, స్కిట్ ఉంది. కాకపోతే కొంచెం లెంతీ స్కిట్ అంతే. అంతకన్నా ఏం డిఫరెన్స్ లేదు. నిద్ర, నీరసం అన్నీ వచ్చాయి. నవ్వు తప్ప అన్నీ వచ్చాయి. నవ్వు కూడా వచ్చింది ఒక 5, 6 టైమ్స్ అంతే. కానీ మూవీ మొత్తం కమెడియన్సే ఉంటే ఎవరైనా 5, 6 టైమ్స్ నవ్వుతారా? అట్లుంటది కామెడీ అంటే. ఈ మూవీ డైరెక్టర్స్ నేను చెప్పిన షోకి డైరెక్షన్ చేసేవాళ్ళు ఒకప్పుడు. అలానే ఇంకొన్ని షోస్‌కి గూడా. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా డైరెక్షన్‌లో ఉన్నారు. అంతే ఒక 3, 4 షోస్ వాళ్ళని మిక్సప్ చేసి సినిమా అనుకోని స్కిట్ ప్లాన్ చేసుకున్నారు. అది నా సావుకొచ్చింది. క్లైమాక్స్‌లో సెంటిమెంట్ ఉంటది భయ్యా! అసలు మామూలు సెంటిమెంట్ గాదు. ఎవడు పడితే వాడు ఉత్తినే మారిపోయి మంచోడైపోతా ఉంటాడు. ఏం అర్థం గాదు. జస్టిఫికేషన్ సీన్ ఉంటది లాస్ట్‌లో ఇప్పుడు దాకా చూడల. అట్లుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్‌లో, సెకండ్ హాఫ్ అంతా సిటీలో ఉంటది. ఫస్ట్ హాఫ్ చూసి ఏంటి ఇలా ఉంది అనుకున్నా. కానీ ఫస్ట్ హాఫే బావుంది. సెకండ్ హాఫ్ రత్తాలొచ్చేసాయి. లాగ్‌ని పట్టుకొని ఒకటే లాగుడు. అసలు ఒక్కటి కూడా కొత్త ఐడియా గాదు. అన్నీ అక్కడక్కడ పట్టుకొచ్చి తీసేశారు. ఘోరంగా డిసప్పాయింటెడ్ నేనైతే. సాంగ్స్ ఉంటాయి భయ్యా బాధేసింది. టైం జూసి దెబ్బ కొట్టారు. పర్ఫార్మెన్సెస్ వైస్ 'ప్రదీప్' ఈస్ గుడ్. 'దీపిక' అంత సూట్ అయినట్టు అనిపించలేదు. 'గెటప్ శ్రీను' కూడా ఏం లేదు. 'సత్య' అప్పుడప్పుడు హెల్ప్ అయ్యాడంతే. 'వెన్నెల కిషోర్‌ని' యూజ్ చేసుకోలేదు. చెప్పుకుంటూ పోతే 10 నిమిషాలు పట్టుద్ది అంతమందున్నారు. సినిమాటోగ్రఫీ నచ్చింది నాకు. విజువల్‌గా బాగా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ ఏం లేదు కానీ బీజీఎం కొన్ని సార్లు ఓకే. రైటర్, డైరెక్టర్ నితిన్ భరత్ వాస్ నాట్ సో గుడ్. అసలు అవుట్‌డేటెడ్ స్టోరీ ఇది. ఒక 10 టైమ్స్ అవుట్‌డేటెడ్. నాకైతే వశపడలేదు థియేటర్‌లో. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఈ మూవీ మీద అని నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.